హాయ్ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే గ్రోత్ మైండ్ సెట్. మన బ్రెయిన్ని సక్సెస్ కోసం ఒక సూపర్ పవర్లా ఎలా వాడుకోవాలో చూద్దాం. చూడండి, చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు, నాకు మ్యాథ్స్ అస్సలు రాదు, నాకు అంత బ్రెయిన్ లేదు, ఈ సబ్జెక్ట్ నాకు సెట్ కాదు అని. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించినా? ఖచ్చితంగా అనిపించుంటుంది కదా. కానీ అసలు సమస్య మన ఇంటెలిజెన్స్లో లేదు. ప్రాబ్లం అంతా మన మైండ్ సెట్లో, అంటే మన ఆలోచన విధానంలోనే ఉంది. అవును, మీరు నమ్ముతే మీ బ్రెయిన్ ఎదుగుతుంది. అదే మీరు నమ్మకపోతే అది అక్కడే ఆగిపోతుంది. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, మైండ్ సెట్ అంటే ఏంటి? ఆ రెండు రకాల మైండ్ సెట్స్ ఏంటి? ఇంకా రాలేదు అనే చిన్న పదంలో ఉన్న మ్యాజిక్ ఏంటి? మన బ్రెయిన్ నిజంగా ఒక జిమ్ లాంటిదా? అండ్ ఫైనల్గా ఇవన్నీ తెలుసుకున్నాక ఇప్పుడ్నుంచి మనం ఏం చేయాలో కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలీ మైండ్ సెట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ గురించి, మన టాలెంట్ గురించి మనకుండే ఒక నమ్మకమన్నమాట. అంతే. ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది గ్రోత్ మైండ్ సెట్ మీద. దీని అర్థమేంటంటే మన బ్రెయిన్ ఒక కండరం లాంటిదని నమ్మడం. మనం రెగ్యులర్గా జిమ్కి వెళ్తే మన మజిల్స్ ఎలా స్ట్రాంగ్ అవుతాయో, సేమ్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ కష్టపడితే మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రెయిన్ ఏదో రాయిలాగా ఫిక్స్డ్గా ఉండదు. అదొక మట్టి ముద్దలాంటిది. దాన్ని మనకు నచ్చిన షేప్లోకి మార్చుకోవచ్చు. ఈ ఒక్క ఆలోచన చాలు, మన లైఫ్ని చూసే విధానమే మారిపోతుంది. ఇప్పుడు ఈ రెండు రకాల మైండ్ సెట్స్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ముఖ్యంగా మనం ఫెయిల్ అయినప్పుడు, అంటే ఓడిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో చూస్తే ఈ డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక కష్టమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లేమనుకుంటారంటే, అయ్యో నాకు తెలివిలేదు, ప్రయత్నించి వేస్ట్ అని వెంటనే గివప్ ఇచ్చేస్తారు. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఎలా ఆలోచిస్తారంటే, ఓకే, ఈ ప్రాబ్లం నాకు ఇంకా రాలేదు, సరే వేరే స్ట్రాటజీ ట్రై చేద్దాం, లేదా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని పాజిటివ్గా అనుకుంటారు. చూసారా ఆలోచనలో ఎంత తేడా ఉందో? సరే, ఇప్పుడు ఆ మ్యాజిక్ వర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క చిన్న పదం మన ఫెయిల్యూర్ని చూసే పద్ధతినే మార్చేస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, నాకు ఇది రాదు అనడానికి, నాకు ఇది ఇంకా రాలేదు అనడానికి చాలా తేడా ఉంది. ఆ ఇంకా అనే పదం ఏం చెప్తుందంటే, ఇది ఎండ్ కాదు, జస్ట్ ఒక్క స్టెప్ మాత్రమే అని. మీరింకా ప్రయాణంలోనే ఉన్నారు, డెస్టినేషన్ రీచ్ అవ్వలేదని చెప్తుంది. ఇదొక తాత్కాలిక ఫెయిల్యూర్, పర్మనెంట్ కాదు. మనలో చాలామందికి తప్పులు చేయాలంటే భయం. కానీ నిజమేంటంటే మనం తప్పులు చేయడం మన బ్రెయిన్కి చాలా అవసరం. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది. అలాగే మనం తప్పులు చేసినప్పుడే మన బ్రెయిన్లో కొత్త దారులు, కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. సింపుల్గా చెప్పాలంటే మీరొక తప్పు చేశారంటే దాని అర్థం మీ బ్రెయిన్ ట్రైనింగ్లో ఉందని. దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రొఫెసర్ క్యారెల్ డ్వెక్ ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆమె కొంతమంది స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా విడదీసి వాళ్ళిద్దరికీ ఒకేలాంటి కష్టమైన ప్రశ్న ఇచ్చారు. రిజల్ట్స్ చూసి అందరూ షాకయ్యారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న గ్రూప్ ఏమందంటే, వావ్, మాకు ఇలాంటి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అని చాలా ఎగ్జైట్మెంట్తో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో వాళ్ల బ్రెయిన్ యాక్టివిటీ పీక్స్లో ఉంది. కానీ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ ఆ కష్టమైన ప్రశ్నని చూసి భయపడిపోయారు. వాళ్ల బ్రెయిన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఆగిపోయింది. దీనివల్ల మనకేమర్థమవుతోంది? మనం ఒక ఛాలెంజ్ని చూసి భయపడితే మన బ్రెయిన్ నేర్చుకోవడం ఆపేస్తుంది. మన బ్రెయిన్ ఒక జిమ్ లాంటిదని ఇందాకనుకున్నాం కదా, దాని వెనుకున్న సైన్స్ని చాలా సింపుల్గా చెప్తాను. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా ఈజీ. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, మీరొక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక మట్టి రోడ్డు వేస్తున్నారన్నమాట. మొదట్లో దానిమీద వెళ్లడం చాలా కష్టంగా, స్లోగా ఉంటుంది. కానీ మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ మట్టి రోడ్డు కాస్త స్ట్రాంగ్గా ఉండే ఒక సిమెంట్ రోడ్లా మారిపోతుంది. అప్పుడు ఆ పని చేయడం మీకు చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనం చేసే ప్రాక్టీస్ మన బ్రెయిన్ స్ట్రక్చర్ని ఫిజికల్గా మారుస్తుందన్నమాట. అయితే ఈ మార్పు జరగాలంటే ఒక స్విచ్ ఆన్ అవ్వాలి. ఆ స్విచ్చే గ్రోత్ మైండ్ సెట్. ఎప్పుడైతే మీరు నేను నేర్చుకోగలను అని బలంగా నమ్ముతారో అప్పుడు మీ బ్రెయిన్ తనను తాను మార్చుకునే ప్రాసెస్ను స్టార్ట్ చేస్తుంది. సరే,
ఇప్పటిదాకా థియరీ అంతా విన్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ గ్రోత్ మైండ్ సెట్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఇప్పటినుంచి మనం ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి కొన్ని చాలా సింపుల్ స్టెప్స్. వీటిని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. నంబర్ 1, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చెయ్యండి. కావాలనే కొంచెం కష్టమైన పనుల్ని తీసుకోండి. అప్పుడే గ్రోత్ ఉంటుంది. నంబర్ 2, ఎవరైనా విమర్శిస్తే దాన్ని నెగటివ్గా తీసుకోకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోడానికొచ్చిన ఫీడ్బ్యాక్లా చూడండి. నంబర్ 3, కేవలం రిజల్ట్ని మాత్రమే కాదు, మీరు పెట్టిన ఎఫర్ట్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రయత్నమే అన్నిటికన్నా ముఖ్యం. నంబర్ 4, నాకు రాదు అనడానికి బదులు నాకు ఇంకా రాలేదు అని చెప్పడం ప్రాక్టీస్ చెయ్యండి. నంబర్ 5, ఎప్పుడు ప్రశ్నలడుగుతూ క్యూరియస్గా ఉండండి. అండ్ లాస్ట్, మీ ఆలోచనల్ని, మీ ప్రోగ్రెస్ని ఒకచోట రాసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఈ రోజు నుంచి నేనిది చెయ్యలేను అని చెప్పడం ఆపేయండి. దానికి బదులుగా నేనిది ఇంకా చేయలేకపోతున్నాను అని చెప్పడం మొదలుపెట్టండి. ఈ ఒక్క చిన్న మార్పు మీ లైఫ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అది లెర్నింగ్లో ఒక పార్ట్ మాత్రమే. మీ బ్రెయిన్ మీ చేతిలో ఉంది. దాన్ని మీరు ఎంతైనా ఎప్పుడైనా గ్రో చేసుకోవచ్చు. మరి ఈ కొత్త మైండ్ సెట్తో మీరు ఫేస్ చేయబోయే మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.